అందరికీ ధన్యవాదాలు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ రెగ్యులర్గా మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీజీహెచ్ డెవలప్మెంట్ కోసం వేసినటువంటి కమిటీ ఈరోజు కూర్చుందాం. చాలా పెండింగ్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, వాటన్నిటిని క్లియర్ చేయడం కోసం. ఇందులో కొత్తవి మనం బిల్డింగ్స్ వర్క్ స్టార్ట్ చేసినాయి. తులసి రామచంద్ర ప్రభు గారు తీసుకున్నటువంటి సర్వీస్ బ్లాక్ 50% కంప్లీట్ అయింది. ఇంకొక 10 to 12 monthsలో మిగిలింది కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా నాట్కో వాళ్ళు ఎక్స్టెన్షన్ 100 బెడ్ ఎక్స్టెన్షన్ సెంటర్ 3500 స్క్వేర్ ఫీట్ది దాదాపు జూన్ జూలైకి రేపు అయిపోతుంది. సో అది 9 crores వర్త్. ఆ 9 crores అది రేపు జూలై ఆగస్టులో అది ఓపెన్ చేస్తాం. అదేవిధంగా పొదిలి ప్రసాద్ గారు ఒక 2 floors పైన ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు 10 కోట్లు పెట్టి 30,000 స్క్వేర్ ఫీట్. అది ఒక 30% అయింది. దాని టైం లైన్స్ ఏమైనా బాటిల్ నెక్స్ ఉంటే క్లియర్ చేసాం. తర్వాత గోపాలరావు గారి బ్లాక్, ఇది ల్యాబ్, మెడికల్ రికార్డ్స్, డయాలసిస్ ఉండేటువంటి రెనోవేషన్ ప్రాజెక్ట్, అది కూడా 70% కంప్లీట్ అయింది. ఇవి కాకుండా 4.5 crores టోటల్గా టాయిలెట్స్కి కానీ ఇంకో దానికి కానీ క్లీనినెస్ మెయింటెనెన్స్కి గవర్నమెంట్ నుంచి జీజీహెచ్కి రిలీజ్ అయినాయి. ఆ వర్కులు కూడా ఎంతవరకు వచ్చినాయి. ఇవి కాకుండా మనం లినాక్ రేడియోథెరపీ ఎక్విప్మెంట్కి 30 కోట్లది మనం సిఎస్ఆర్ ద్వారా తీసుకొచ్చాం. దానివల్ల ఇప్పుడు 60 పేషెంట్లకి రేడియేషన్ పర్ డే వస్తుంది. ఇది వస్తే ఒక 100 మెంబర్స్కి వస్తుంది. దానికి కూడా 19 crores మన బ్యాంక్ అకౌంట్కి వచ్చినాయి. సో దాన్ని ఆర్డర్ చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్ళటం ఎలా. దాంతోపాటు చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు కొంచెం మార్చరీ ఒకటి మనం శంకర విలాస్ బ్రిడ్జ్ చేయటం వల్ల మార్చరీ కొంచెం పడిపోయింది. దాన్ని ఒక 1 monthలో కంప్లీట్ చేయమని చెప్పాం కొత్తది. అదేవిధంగా డైట్ కిచెన్ని షిఫ్ట్ చేస్తే ఫాస్ట్గా మనం ఒక 1 weekలో తర్వాత మన డెక్కన్ టొబాకో వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టడానికి ప్లేస్ వస్తుంది. దాన్ని ఒక 1 weekలో కంప్లీట్ చేయమన్నాం. అదేవిధంగా పెట్ స్కాన్ మోస్ట్ ఇంపార్టెంట్. 18 కోట్లతోటి గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు 18 కోట్లతోటి పెట్ సిటీ స్కాన్ ఇచ్చారు. దాన్ని ఇమీడియట్గా వర్క్లోకి ఒక 2 weeksలో తీసుకొచ్చి ఓపెన్ చేయాలని. ఎందుకంటే దానికి మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కాస్ట్ ఎవరు ఇస్తారనే దాని మీద కొంత పెండింగ్ ఉంది. అయితే దాన్ని ఇప్పుడున్న ఫండ్స్లోనే ఒక 1 year ట్రయల్ పర్సన్ లాగా నడిపితే నెక్స్ట్ ఎలా చేద్దాం అనే దాంట్లో ఉన్నాం. కాబట్టి ఆ పెట్ స్కాన్ ఒక 2 weeksలో స్టార్ట్ చేయాలి. ఇవి కాకుండా చిన్న పేపర్లో వచ్చినటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా అడ్రస్ చేసాం. అంటే కొన్ని వెంటిలేటర్స్ పెండింగ్ ఉన్నాయి, ఆ వెంటిలేటర్స్ వస్తున్నాయి. అవి కూడా దాదాపుగా వచ్చినాయి. కొన్ని రోజుల్లో మనం అవి స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఎస్బీఐ వాళ్ళు కూడా ఒక 4.5 crores తోటి ఎక్విప్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కార్డియాక్ ఎకో ఎక్విప్మెంట్ ఇట్లాంటివి. అవి కూడా త్వరలో వచ్చేస్తే అవి కూడా ఒక 1 monthలో ఓపెన్ చేస్తాం. బట్ ఏదేమైనప్పటికీ టోటల్గా ఇప్పటివరకు మేము 127 crores బోత్ గవర్నమెంట్ నుంచి 53, మిగిలింది 73 సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇప్పటివరకు వర్కులు స్టార్ట్ అయినటువంటివి. వీటన్నిటినీ అంచెలంచెలుగా చేసి ఈ ప్రాంతంలో జీజీహెచ్ వాల్యూమ్ తీసుకుంటే విపరీతంగా పెరిగిపోయింది. అంటే లాస్ట్ ఇయర్ దాదాపు 3,000 మంది అవుట్ పేషెంట్స్ పర్ డే వస్తే ఇప్పుడు 4,500 మంది వస్తూ ఉన్నారు. బెడ్స్ కూడా అంటే 1,250 బెడ్లు ఉంటే 1,400, 1,500 కూడా దాటి ఆక్యుపేషన్ పెరుగుతూ ఉంది. ఒక్కొక్కసారి మనం పేపర్లో ఏంటంటే స్ట్రెచ్చర్ల మీద మనుషులు ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు పంపించలేరు. కాబట్టి ఈ హాస్పిటల్ బెటర్ అయ్యే కొద్దీ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది పబ్లిక్ రావటం, ఓవర్లోడ్ అవటం జరుగుతూ ఉంది. వీల్ చైర్స్, స్ట్రెచ్చర్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నారు. అవన్నీ కూడా అసెస్మెంట్ చేయమన్నా చేసి ఎంతవరకు మేము చేయగలిగితే అంతవరకు చేస్తూ ఉంటాం. కాకపోతే ప్రైమరీ సెంటర్స్, వేరే హాస్పిటల్స్ కూడా ఇంప్రూవ్ అయితే కొంత వాల్యూమ్ ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది జీజీహెచ్కి. ఏదేమైనప్పటికీ వీళ్ళు మన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళందరికీ కూడా రిపీటెడ్గా ఇవన్నీ ఫాలోఅప్స్ చేస్తున్నందుకు వారు సిఎస్ఆర్ ఇచ్చేటువంటి అందరి వ్యక్తులకి మరొకసారి తులసి రామచంద్ర ప్రభు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.